శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు మే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు మే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి మే 16 దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో R&B కానీ, ఫైర్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, ఆర్టీసీ వారు కానీ, ఎక్సైజ్ శాఖ వారు కానీ, పంచాయతీ సెక్రటరీ కాడి నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎవరెవరు ఏం చేయాలి, ఎప్పటి లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్టీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు, ఈఓ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు జిల్లాకే పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నవి. నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలకు తీసుకోవాలని, అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఏదైతే జరుగుతున్నావో బ్రహ్మోత్సవాలు ఎక్కడ అసౌకర్యం లేకుండా వేసవి దృష్ట్యా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకొని అందరం కలిసి బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మీడియా మిత్రుల కాడి నుంచి అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఏదన్నా కూడా చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిగా బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేదానికి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసి విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఫెస్టివల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫెస్టివల్ కమిటీని ఒకసారి మీ అందరికి కూడా పరిచయం చేస్తాం. మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్, ముత్తంశెట్టి సీనయ్య ట్రస్ట్ బోర్డు మెంబర్, అదేవిధంగా చెరుకూరు సింహాద్రి మెంబర్, ట్రస్ట్ బోర్డు మెంబర్, సరస్తమ్మ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్, అదే బెల్లం శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ బోర్డు మెంబర్, తోడేటి కామాక్షమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్, జయమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్, కవిత ట్రస్ట్ బోర్డు మెంబర్ అమ్మ, అదేవిధంగా దబ్బగుంట కృష్ణయ్య గారు, అదేవిధంగా సండి మురళీ యాదవ్ గారు, అందుకూరు శ్రావణి గారు. సో ట్రస్ట్ బోర్డు రమణందరూ కూడా ఎవరైతే నియమింపబడ్డారో వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమింపబడాలంటే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలా. ఆ ఆశీస్సులతో మీకు ఒక మంచి అవకాశం దొరికింది. మీరందరూ కూడా చైర్మన్ గారితో కలిసి, అటు ఈఓ గారితో కలుపుతూ ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయడానికి మీ వంతు పాత్ర, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మీ వంతు పాత్ర
పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ వచ్చిన వాళ్ళు అలానే మన మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్ టు ది కోఆర్డినేషన్ మీటింగ్. మన నర్సింగ్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ నా బ్యాచ్మెంట్ వచ్చి ఇక్కడ సందర్శించిన వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఇనిషియల్ పోస్టింగ్స్లో కూడా. సో అలాంటి బ్రహ్మోత్సవాలే మనం చాలా మంచిగా ఆర్గనైజ్ చేయాలి. లాస్ట్ టైం ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అలాంటి వాటికి కోఆర్డినేషన్ మీటింగ్ మీ సలహాలు సూచనలు అలానే మీడియా మిత్రుల ద్వారా కూడా మీ సలహా సూచనలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎంత బెస్ట్గా చేయగలరు, ఇంకా సెక్యూరిటీగా ఇంకా కానీ అందులో ఇప్పుడు వరదపకాలు నువ్వు ఎవరికి భక్తులకి ఏది ఆటంకాలు కాకుండా ఏదా చేస్తే మంచిగా ఉంటుందని దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం. గరుడ సేవా కళ్యాణం ఈ డేస్ లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ ఏదైతే 6 స్టార్ట్ అవుతుందో మా పోలీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది మేడం. అప్పుడు ఎస్ఐ స్టాఫ్ ఉంటారు. ఈ మెయిన్ డేస్ లో మాత్రం ఎక్కువ స్టాఫ్ ఉంటారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఇక్కడ దేవస్థానంలో సీసీ కెమెరాలు చొరవడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం మేడం. మంచి రిజర్వేషన్ కెమెరాస్ ఉన్నాయి, టెంపుల్ బ్యాగ్ కెమెరాస్ ఉన్నాయి మేడం. క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎటువంటి జరగకుండా చూసుకుంటాము. అదేవిధంగా ఈ రథోత్సవం అప్పుడు ఈ పబ్లిక్ బాగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ప్రయాణం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఆ రోజుల్లో కూడా ఎక్కువ మంది ఫోర్స్ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అందరూ కూడా దర్శనం ఫ్రీగా అయ్యే విధంగా క్యూ లైన్స్ మెయింటైన్ చేసుకుంటా అన్ని జాగ్రత్త చేసుకుంటాం మేడం. ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే చైర్మన్ దృష్టిలో పెట్టేసి కవర్ నోట్స్ పెట్టేసి అన్ని కూడా మేము క్లియర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆల్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఒకటి మనకి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మనకు 10, 11, 12, 13 తేదీలు ఉంటాయి. ఆ తేదీల్లో కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము దేవస్థానం తరఫున కూడా లైటింగ్, చదువు పందిళ్ళు, వాటర్ సప్లై కూడా ఇస్తున్నాం. ఇదే విధంగా వాటర్ సప్లై ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి దానికి కూడా ట్యాంకర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసేవాళ్ళు, ఈసారి కూడా చేస్తున్నాం. ఇదే విధంగా ఈసారి మనకు కోలేరు నీళ్ళే కాకుండా పెన్నా నది నుంచి కూడా మొన్న ఈ మధ్య రెస్టోర్ చేసాం ఒక నెల కిందకి. ఆ నీళ్లు కూడా పెన్నా నది నుంచి కూడా కొండపైకి వస్తున్నాయి నీళ్లు. అది కూడా ఉపయోగించుకొని కోలేరులో తక్కువ ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్ పెట్టుకొని ఇంకొకటి పంప్స్ ఎప్పుడంటప్పుడు రిపేర్ వస్తున్నాయి కాబట్టి ఒకటి అడిషనల్గా కూడా స్పేర్లో ఒక సబ్మెర్సిబుల్ 25 ఇంచ్ కూడా కొనిపెట్టాలని మేము ప్రపోజల్ పెట్టాం. ఇదే విధంగా ఏర్పాటు చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడికి ఇచ్చేసి మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరియు మన నెల్లూరు డివిజన్ గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ ఇతర సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పోలీసు అన్ని శాఖల అధికారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఇది చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. ఎందుకంటే వేదగిరి, ఈ పదం పేరే వేదగిరి. అటువంటి పవిత్రమైనటువంటి కొండ ఇది. ఇది నెల్లూరుకి అత్యంత సమీపంలో ఉన్నందువల్ల మనకు భక్తులు కూడా ఇక్కడికి ఎక్కువగా ఇచ్చేస్తారు. మన జిల్లా మొత్తం నుంచి ఇచ్చేసేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం వాళ్ళకి మంచి దర్శనం, మంచి ట్రాన్స్పోర్టు, విద్యుత్తు. మే 6వ తేదీ నుంచి మే 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ శాఖల వారితో సమన్వయంగా ఉండి ఈఓ గారు, ఏఓ గారితో కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఈ మొత్తం ఈ బ్రహ్మోత్సవాలన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ మనవి చేస్తున్నాం.